Hi friends, this is Rafi. Welcome to my channel. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ వచ్చి 49,702 పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ బ్యాంక్ నిఫ్టీ అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీలో నేను ప్రీవియస్ డే వీడియోస్లో కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కూడా చెప్పడం జరిగింది ప్రీవియస్ డే వీడియోస్లో. మీకు తర్వాత రేంజ్ కూడా చెప్పడం జరిగింది. 49,500 రేంజ్ బ్రేక్ చేస్తే 50,000 దగ్గర మాత్రం రెసిస్టెన్స్ జోన్ కూడా చెప్పడం జరిగింది. మనకి మార్కెట్ వెళ్ళలేదు కాబట్టి కొద్దిగా దగ్గర ఆ రేంజ్లోనే మనకి మార్కెట్ సైడ్ జోన్ లాగా ఉందన్నమాట. రేపు మార్కెట్ మాత్రం 50,000 దగ్గర నుంచి ఒక రెసిస్టెన్స్ జోన్, 50,000 నుంచి 50,500 వరకు అయితే ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది ఫ్రెండ్స్. ఈ జోన్ మాత్రం ఆప్షన్ చైన్ అనాలిసిస్లో కొద్దిగా ఓఐ డేటా కాల్ సైడ్ కానీ పుట్ సైడ్ కానీ కొద్దిగా చేంజెస్ అయితే జరుగుతున్నాయి. సో రేపు ప్రీ ఓపెన్ మార్కెట్లో ఓపెన్ అయిన తర్వాత ఇంకా ఏదైనా చేంజెస్ జరిగితే దాన్ని బట్టి మనం డిసైడ్ అవుతాం మార్కెట్ ఎటువైపు వెళ్తుందో చూద్దాం ఫ్రెండ్స్. సో ఇంతలో మనం ఒకసారి ఇంట్రాడే బేసిస్లో చూద్దాం ఫ్రెండ్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. చూడండి ఫ్రెండ్స్, నిన్న మీకు ఆల్రెడీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ కూడా మీకు చెప్పడం జరిగింది ఇంట్రాడే బేసిస్లో. చూడండి ఈ లెవెల్ సపోర్ట్ లెవెల్ కూడా మీకు చెప్పడం జరిగింది. సో మనకి మార్కెట్ ఈ లెవెల్ దగ్గరకు వస్తే మరి డెఫినెట్గా ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకోవాలని కూడా మీకు చెప్పడం జరిగింది. ఒక డౌన్ సైడ్ సపోర్ట్ తీసుకోవాలని చెప్పి అదేవిధంగా రెసిస్టెన్స్ లెవెల్ చూసుకుంటే మాత్రం క్రియేట్ చేసుకుంటే నేను ప్రీవియస్ వీడియోస్ మీకు చెప్పడం జరిగింది. అదేవిధంగా మార్కెట్ ఎగ్జాక్ట్గా మన పాయింట్ దగ్గరికి వెళ్ళి మార్కెట్ రెసిస్టెన్స్ జోన్ క్రియేట్ చేసుకుని ఇక్కడ నుంచి ఒక సైడ్ జోన్లాగా మార్కెట్ అయిందన్నమాట. ఇక్కడ నుంచి సైడ్ జోన్లో అయింది మార్కెట్. రేపు మార్కెట్ వాలటిలిటీగా ఉంటుంది ఫ్రెండ్స్. కొద్దిగా డిసైడ్ అంటే ఎంత వాలటిలిటీ ఉంటుందంటే అది 3x 4x 5x వాలటిలిటీ అని చెప్పేసి మనం డిసైడ్ చేయాలి. అది వరల్డ్ న్యూస్ బేస్ మీద ఉంటుంది వాలటిలిటీ అనేది. ప్రజెంట్ మాత్రం వాలటిలిటీ కంపల్సరీగా అయితే విత్ వాల్యూమ్ ప్రకారం మనం చూసుకుంటే మాత్రం రేపు కొద్దిగా వాలటిలిటీ ఉండే అవకాశం పాసిబిలిటీ బ్యాంక్ నిఫ్టీలో కనబడుతుంది. సో జాగ్రత్తగా ట్రేడ్ చేస్తానని ఆశిస్తున్నమాట. సో ఈ రేంజ్ చూడండి ఫ్రెండ్స్, మనకి సపోర్ట్ లెవెల్ ఉంది ఫ్రెండ్స్. ఈ లెవెల్ దగ్గర నుంచి రేపు ఒక ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఈ లెవెల్ బ్రేక్ అయితే మనకి సపోర్ట్ లెవెల్ ఉంది. ఈ లెవెల్ కూడా బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా నేనైతే పుట్ ఆప్షన్ అయితే తీసుకుంటాను. ఒకవేళ అలా కాకుండా మనకి ఈ రేంజ్ అయితే మనకి ఈ పై లెవెల్ అయితే ఉందో 49,750 లెవెల్, ఈ లెవెల్ అయితే బ్రేక్ అవుతుందో నేను కాల్ ఆప్షన్ బై చేసుకుంటాను. కాల్ ఆప్షన్ బై చేసుకుని మన నెక్స్ట్ టార్గెట్ అయితే మాత్రం 50,000 దగ్గర అయితే నేనైతే టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది అనమాట. 50,000 వరకు మన రేంజ్ అనమాట. ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయితే పై అప్సైడ్ మూమెంట్ అయితే వెళితే మాత్రం, ఒకవేళ అలా కాకుండా మార్కెట్ ఒక ఈ లెవెల్ బ్రేక్ చేసుకుని మార్కెట్ డౌన్ సైడ్ వస్తే మాత్రం యాక్చువల్గా మనకి రాంగ్ బయింగ్ అని చెప్పి మనం మార్కెట్ అనుకున్నాం. సో అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి కాబట్టి మార్కెట్ మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి కాబట్టి మార్కెట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ కొద్ది డౌన్ సైడ్కి రావాలి. ఆ డౌన్ సైడ్కి వచ్చినప్పుడు మార్కెట్ డెఫినెట్గా ఒక సపోర్ట్ రేంజ్ అయితే ఉంది. ఆ సపోర్ట్ లెవెల్ దగ్గర అయితే మార్కెట్ ప్రజెంట్ అయితే ఉండే అవకాశం పాసిబిలిటీ ఉందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ మల్టిపుల్ టైమ్ ఒక రెసిస్టెన్స్ జోన్ ఫేస్ చేసుకుంది. రేపు ఒకవేళ డౌన్ సైడ్కి వస్తే మార్కెట్ డెఫినెట్గా మనకి మార్కెట్ ఈ లెవెల్ ఒక సపోర్ట్ లెవెల్ 49,350 లెవెల్ దగ్గర మాత్రం సపోర్ట్ లెవెల్ ఉంది. ఆ లెవెల్ దగ్గర నుంచి మాత్రం కొద్దిగా బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ మార్నింగ్ సెషన్లో మార్కెట్ ఒకవేళ డౌన్ఫాల్కి వచ్చినా సరే, ఒకవేళ అంత ఇదిగా రాదు మార్కెట్, ఒకవేళ డౌన్ఫాల్ వస్తే మాత్రం డెఫినెట్గా మనకి మార్కెట్లో ఏదైనా జరగచ్చు కాబట్టి ముందుగా చెప్తున్నాను. మార్కెట్ డౌన్ఫాల్ వస్తే మాత్రం ఈ లెవెల్ దగ్గర ఒక సపోర్ట్ తీసుకోవాలి మార్కెట్. అదేవిధంగా మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్తే 50,000 నుంచి 50,500 వరకు అయితే ఒక రెసిస్టెన్స్ జోన్ అనమాట. ఓకేనా, రేపు వాలటిలిటీ ఉంటుంది కాబట్టి మార్కెట్ కొద్దిగా ఈ లెవెల్ ఈ జోన్లోనే మార్కెట్ ఉండే అవకాశం పాసిబిలిటీ ఉండొచ్చు అప్ సైడ్ నుంచి డౌన్ సైడ్. ఓకేనా, సో జాగ్రత్తగా రేపు బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేస్తాను ఆశిస్తున్నాను. సో అదేవిధంగా మనకి బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ ఈ లెవెల్ 50,500 నుంచి 50,500 వరకు రెసిస్టెన్స్ జోన్ ఉంది. అది కూడా మనకి రేంజ్ అనమాట. సో ఆల్రెడీ మీకు ఇది కూడా చూపిస్తాను. ఒక రెసిస్టెన్స్ జోన్ అనమాట. ఇది ఫస్ట్ రెసిస్టెన్స్ జోన్. సో తర్వాత రెసిస్టెన్స్ జోన్ 50,500 అనమాట. ఇది మల్టిపుల్ టైమ్ ఈ లెవెల్ దగ్గర కూడా మార్కెట్ రీటెస్ట్ చేసుకుని మార్కెట్ డౌన్ సైడ్ ఉంది. మళ్ళీ అగైన్ మార్కెట్ వస్తే మాత్రం డెఫినెట్గా ఈ రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ అవుద్ది. అది కూడా ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి. మనకి 49,750 ఏవో మార్కెట్ బ్రేక్ అయితే మనకి ఈ ఫస్ట్ టార్గెట్ అయితే ఈ లెవెల్ పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. సో ఇది తర్వాత ఈ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత 50,500 మన నెక్స్ట్ టార్గెట్ పెట్టుకుంటాం. కానీ రేపు 50,500 వెళ్తుందా లేదని చెప్పి ఒక డౌట్ నాకు. ఎందుకు వాలటిలిటీ ఉంటుంది కాబట్టి మార్కెట్ కొద్దిగా డిసైడ్ చేసుకోవాలి మార్కెట్. ఎందుకంటే రాంగ్ బయింగ్ వెళ్ళింది కాబట్టి మార్కెట్ వాలటిలిటీకి ముందు మార్కెట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి మార్కెట్. సో ఎంతవరకు పాసిబిలిటీ ఉంటుందో రేపు చూద్దాం ఫ్రెండ్స్. అది న్యూస్ బేస్ మీద మార్కెట్ ప్రజెంట్ అయితే డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి వాలటిలిటీ అనేది
రేపు చూద్దాం అనమాట. సో ఇది ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మీకు అర్థమైంది చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనకి నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ క్లోజ్ పేజ్ 22,907 పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ అయితే నిఫ్టీ క్లోజ్ చేయడం జరిగింది. నిఫ్టీలో సపోర్ట్ అండ్ సపోర్ట్ లెవెల్ మీకు చెప్పడం జరిగింది, ఆల్రెడీ రెసిస్టెంట్ లెవెల్ కూడా మీకు చెప్పడం జరిగింది. మనకి రెసిస్టెంట్ లెవెల్ ఈ లెవెల్ దగ్గరికి వెళ్ళే పాసిబిలిటీ మీకు చెప్పడం జరిగింది. నిఫ్టీ ఇంకా అప్సైడ్ మూమెంట్ వెళ్ళే పాసిబిలిటీ కూడా ఉంది. ఆల్రెడీ ముందు నుంచి కూడా చెప్తున్నాను, నిఫ్టీ మనకి బ్యాంక్ నిఫ్టీని కంపేర్ చేసుకుంటే మాత్రం నిఫ్టీ కొద్దిగా స్ట్రాంగ్ ఉంది, బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా వీక్గా ఉంది కూడా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ప్రజెంట్ మనం చూసుకుంటే మాత్రం రెండు కంపారిజన్ బట్టి 50-50కి సమానంగా ఉన్నాయన్నమాట. నిఫ్టీ అంతే వాల్యూమ్లో ట్రేడ్ అవుతుంది, బ్యాంక్ నిఫ్టీ కూడా అంతే వాల్యూమ్లో ట్రేడ్ అవుతుంది అనమాట. ఓకేనా. సో అయితే మన నిఫ్టీ ఒక ఇంట్రాడే బేసిక్లో చూద్దాం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. చూడండి ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ మీకు సపోర్ట్ లెవెల్ చెప్పాను. ఈ లెవెల్ దగ్గర మార్కెట్ వస్తే ఏదైనా మళ్ళీ మనకి సపోర్ట్ లెవెల్ సపోర్ట్ చేసుకునే అవకాశం పాసిబిలిటీ ఉందని చెప్పి నేను నిఫ్టీ కోసం నిన్నే కూడా చెప్పడం జరిగింది. అంటే మార్నింగ్ సెషన్లో రాలి కానీ ఆఫ్టర్నూన్ నుంచి వచ్చి ఈ లెవెల్ దగ్గర అయితే సపోర్ట్ లెవెల్ అయితే మార్కెట్ అయితే క్లోజ్ అవడం జరిగింది అనమాట. సో మార్కెట్ రేపు కొద్దిగా వాలిటిలిటీ ఉండే అవకాశం ఉంది నిఫ్టీలో కూడాను. సో జాగ్రత్త విత్ వాల్యూమ్ ప్రకారం చూసుకుంటే వాలిటిలిటీ ఉండే అవకాశం ఉంది, జాగ్రత్తగా ట్రేడ్ చేస్తానండి. రేపు మార్కెట్ మార్నింగ్లో ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం పుట్ ఆప్షన్ అయితే తీసుకుంటాను. ఒకవేళ అలా కాకుండా ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం కాల్ ఆప్షన్ తీసుకుంటాను. కాల్ ఆప్షన్ తీసుకుని 23,000 లెవెల్ నుంచి నేనైతే టార్గెట్ అయితే పెట్టుకున్నమాట. ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్ అయిందో ఆ లెవెల్ బ్రేక్ అయినమాట. ఒకవేళ నా సపోర్ట్ లెవెల్ ఈ లెవెల్ సపోర్ట్ లెవెల్ కాబట్టి ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం పుట్ ఆప్షన్ తీసుకుంటాను. నా టార్గెట్ నా టార్గెట్ అయితే మాత్రం 22,800 మాత్రం 22,800 నా టార్గెట్ అయితే పుట్ ఆప్షన్లో పెట్టుకోవడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో మార్కెట్ ఇంకా అప్సైడ్ మూమెంట్ వెళ్ళాలి, వెళ్ళే పాసిబిలిటీ గ్యాప్ అప్ ద్వారా కూడా మార్కెట్ ఓపెన్ అవ్వాలి వెళ్ళొచ్చు. ఎందుకంటే మా మార్కెట్ అడ్జస్ట్మెంట్ ప్రకారం గతంలో కూడా మీకు చెప్పాను, మార్కెట్ కంపల్సరీగా అప్సైడ్ మూమెంట్ వెళ్ళాలని కూడా చెప్పడం జరిగింది. సో మార్కెట్ వెళ్తే మాత్రం రాకెట్ మూమెంట్లో వెళ్తుందని కూడా మీకు చెప్పడం జరిగింది. అదేవిధంగా మార్కెట్ మనకు 2-3 రోజులు చూసుకుంటే మాత్రం మార్కెట్ మాత్రం రాకెట్ మూమెంట్లో మార్కెట్ అప్సైడ్ మూమెంట్ అయితే వెళ్తుంది జరుగుతుంది అన్నమాట. అయితే సో ఈ మూమెంటం మరి ఆగుద్దా లేదంటే చెప్పి విత్ వాల్యూమ్ ప్రకారం మనం కంపేరింగ్ చేసుకుంటే మాత్రం మనకి ఇప్పటిదాకా వచ్చిన బయ్యింగ్ కూడా రాంగ్ బయ్యింగ్లోనే వచ్చిన మార్కెట్. కంపల్సరీ కన్సోలేషన్ కావాలి మార్కెట్. కన్సోలేషన్ వచ్చిన తర్వాత దాని వాల్యూమ్ డిసైడ్ చేసిన తర్వాత మార్కెట్ మనం డిసైడ్ అవుతాం. మార్కెట్ ఎంతవరకు స్ట్రాంగ్నెస్ ఉంది, ఎంతవరకు వీక్నెస్ ఉందని ఎప్పుడు మనం డిసైడ్ అవుతాం మార్కెట్లో. అప్పటిదాకా మార్కెట్ కొద్దిగా న్యూస్ బేసిక్ మీద మార్కెట్ వెళ్తుంది తప్ప టెక్నికల్ అనాలిసిస్ కానీ అడ్వాన్స్ వాల్యూమ్ అనాలిసిస్ కానీ అడ్వాన్స్ టెక్నికల్ అనాలిసిస్ ప్రకారంగా కానీ వాల్యూమ్ అనాలిసిస్ ప్రకారంగా కానీ మార్కెట్ అయితే వెళ్ళటం లేదు. న్యూస్ బేసిక్ మీద మార్కెట్ వెళుతుంది. ఓకే. ఈ న్యూస్ ఉన్నంత వరకు మార్కెట్ న్యూస్ అయిపోయిన తర్వాత మార్కెట్ సైడ్ జోన్లోకి వెళ్ళిపోయి మనకి డౌన్ సైడ్కి వచ్చే అవకాశం పాసిబిలిటీ ఉందన్నమాట. సో రెసిస్టెన్స్ జోన్ చూసుకుని మనకి ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది ఫ్రెండ్స్ నిఫ్టీ. సో ఇది కూడా మల్టిపుల్ టైం గత 2 నుంచి మార్కెట్ నిన్న ఇవాళ కూడా సపోర్ట్ లెవెల్ క్రియేట్ చేసుకుంది, రెసిస్టెన్స్ లెవెల్ కూడా ఈ లెవెల్ క్రియేట్ చేసుకుంది అనమాట. ఒకవేళ ఏదో లెవెల్ బ్రేక్ అవుతుంది మనకి రేపు మార్నింగ్ సెషన్లో ఈ లెవెల్ బ్రేక్ అవ్వద్ది. ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం మళ్ళీ మన టార్గెట్ అయితే ఇక ఈ లెవెల్ కడిగి మనకి రెసిస్టెన్స్ లెవెల్కి పెట్టుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఈ లెవెల్ మనకి డౌన్ సైడ్ ఈ డౌన్ ఫాల్ అయితే ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం మన టార్గెట్ అయితే ఈ లెవెల్ 22,800 వరకు మన టార్గెట్ పెట్టుకోవడం జరుగుతుంది అనమాట. సో ఓకేనా. సో నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఈ రకంగానే మీరు కూడా ఆప్షన్లో ట్రేడ్ చేసే వాళ్ళైతే జాగ్రత్తగా ట్రేడ్ చేసిన ఆశిస్తున్నాను. నా వీడియో వాచ్ చేసిన థ్యాంక్ యూ వెరీ మచ్.